హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో గులాబీ రంగు పురుగు యొక్క నివారణకు ఎటువంటి మందులు వాడాలి. యాక్చువల్లీ మనం గులాబీ రంగు పురుగు నివారణకు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టినాం, మీరు అక్కడ చూడవచ్చు. అయితే చాలామంది ఇక్కడ ఒకటి సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏమిటి అంటే గులాబీ పురుగు నివారణకు మనం ఎటువంటి మందులు వాడాలి, ఏ టెక్నిక్ మందు వాడితే మనం ఎటువంటి మందులు వాడాలి, ఏ కంపెనీ మందులు వాడాలి, ఏ కంపెనీ మందులు గులాబీ పురుగు నివారణకు ఏ కంపెనీ మందు ఏ పేర్లతో అందుబాటులో ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకని ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ముందుగా వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోలోకి వచ్చినట్లయితే పత్తిని ఆశించేటువంటి గులాబీ పురుగు నివారణకు రైతులు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏమిటంటే గులాబీ పురుగు యొక్క ఉధృతిని ప్రథమ దశలో ఉన్నప్పుడు మాత్రమే దీని యొక్క నిర్మూలన సాధ్యపడుతుంది. అనగా గుడ్లు మరియు లార్వా దశలో ఉన్నప్పుడు మాత్రమే దీని యొక్క నిర్మూలన అనేది 100% సాధ్యం పడుతుంది. ఇది మించి రెండవ దశకు చేరుకున్నట్లయితే ఆ రెండవ దశలో ఈ యొక్క పురుగు కాయలో రంధ్రం చేసి లోపలికి వెళ్ళిపోయి లోపలనే తన యొక్క జీవితం గడిపి లోపలనే ఉండిపోతుంది. కాబట్టి తర్వాత ఎటువంటి మందులు పిచికారి చేసినా ఎన్ని కాస్ట్లీ మందు తీసుకొచ్చి పిచికారి చేసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ పురుగు ఆ కాయ లోపల ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా గులాబీ పురుగు నివారణకు ప్రథమ దశలోనే ముఖ్యంగా పత్తి పూత మరియు పిందె దశలో ఉన్నప్పుడు, ముఖ్యంగా పూత దశలో ఉన్నప్పుడే గులాబీ పురుగు నివారణకు మనము మందు పిచికారి చేస్తూ ఉండాలి. ఆ స్టేజ్లో మనము గులాబీ పురుగును నివారించగలిగితే మనకు ఈ గులాబీ పురుగు యొక్క నివారణ సాధ్యపడుతుంది. అదేవిధంగా రెండవది వచ్చేసి రైతులు తమకు అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్కి వెళ్ళేసి కొన్ని ఈ యొక్క లింగాకర్షక బుట్టలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అవి ఒక ఎకరానికి 4 లేదా 5 చొప్పున మనము తప్పకుండా పెట్టుకోవాలి. దీనివల్ల లాభం ఏమిటి అంటే లింగాకర్షక బుట్టలు ఈ పంట పొలాల్లో పెట్టుకోవడం ద్వారా, అమర్చుకోవడం ద్వారా వీటికి లోపల ఆడఈగ యొక్క ఒక పదార్థం అనేది ఉంటుంది. దానికి మగ ఈగలు ఆకర్షింపబడి ఆ బుట్ట లోపలికి వెళ్ళిపోయి లోపల ఇరుక్కుపోయి ఉంటాయన్నమాట. ఈ విధంగా పురుగు యొక్క సంతానోత్పత్తి సంఖ్య అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ పురుగు గుడ్లు పెట్టాక దాని జీవితకాలం అంతతోనే సమాప్తం అయిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా లింగాకర్షక బుట్టాలు అయితే పెట్టుకోవాలి. దీని ద్వారా రెండో లాభం ఏమిటంటే గులాబీ పురుగు ఉధృతిని మనం ఈ యొక్క లింగాకర్షక బుట్టాల వల్ల మనము గ్రహించుకోవచ్చు. అప్పుడు మనము ఇంకా ఎటువంటి మందులు పిచికారీ చేయాలి అనేది మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఇది ఈ యొక్క గులాబీ పురుగు యొక్క ముఖ్య విషయాలు రైతు పెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనము ఈ గులాబీ పురుగు యొక్క నివారణకు ఎటువంటి టెక్నిక్ పేర్లు ఉన్నటువంటి మందులు పిచికారీ చేయాలి, ఏ కంపెనీలో ఎటువంటి పేర్లతో వీటిని పిలువబడుతున్నాయి అనే విషయాలను ఇప్పుడు 1 by 1 మనము చర్చించుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే గులాబీ పురుగు నివారణకు టెక్నిక్ పేరు, ఆ టెక్నిక్ కలిగినటువంటి మందు ఏ కంపెనీలో ఏ మార్కెట్లో ఏ పేరుతో అందుబాటులో ఉందో చూసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే లాంబ్డా సహోలోత్రిన్ 4.6 జెర్సీ ఫార్ములేషన్లో ప్లస్ క్లోరాంత్రా నిలిప్రోల్ ఇది వచ్చేసి 9.3 జెర్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది రెండు ఉమ్మడి కాంబినేషన్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మార్కెట్లో సింజెంటా కంపెనీ వారి అంప్లిగో అనే పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. ఇది కూడా పిచికారి చేసి గులాబీ రంగు పురుగుని ఇది కూడా సమర్థంగా నివారించగలుగుతుంది. దీనితో పాటు క్లోర్ఫ్లోవాజురాన్ 5.4 ఇది ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 2 కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి వచ్చేసి డిఎస్పి 99 సవాల్ కంపెనీ మరియు యూపీఎల్ కంపెనీ వారిది అటోబ్రాన్. ఈ రెండు వచ్చేసి మార్కెట్లో అటోబ్రాన్ డిఎస్పి 99 అనే పేర్లతో లభ్యమవుతున్నాయి. రెండవది వచ్చేసి ప్రొఫెనోఫాస్ 40.0 ఈసీ ఫార్ములేషన్ ప్లస్
సైపర్మైథ్రిన్ 0.4 ఈసీ ఫార్ములేషన్లో ఉంటాయి. ఇది ఉమ్మడి కాంబినేషన్లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దీని మార్కెట్లో వివిధ కంపెనీ వివిధ పేర్లతో అది అందుబాటులో ఉన్నది. ఒకసారి చూసుకున్నట్లయితే కేసీఎస్ కంపెనీ వారిది ప్రొఫెనో కింగ్, ఇది ప్రొఫెనో కింగ్ అనే పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. తర్వాత వచ్చేసి టాకీ 44, ఇది వచ్చేసి పారిజాత్ కంపెనీ వారిది, ఇది టాకీ 44 అనే పేరుతో లభ్యమవుతుంది. సిసిఐఎల్ కంపెనీ వారిది లెజెండ్ సూపర్ అనే పేరుతో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దీనితో పాటు ఆల్ఫా సైపర్మైథ్రిన్ 10.0 ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది మార్కెట్లో మనకు చూసుకున్నట్లయితే బయోటెక్ కంపెనీ వారిది స్పెక్ట్రా అనే పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. అదేవిధంగా సుమిటోమా కంపెనీ వారిది ఆల్ఫా ప్లస్ అనే పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. అదేవిధంగా రాలిస్ కంపెనీ వారిది టాటా ప్లస్ అనే పేరుతో ఈ మందులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ మనకు ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి మరియు సమర్థవంతంగా పనిచేసేటటువంటి ఈ 4 మందులు మనకు వివిధ కంపెనీలు వివిధ పేర్లతో అయితే లభ్యమవుతున్నాయి. రైతులు ఈ విషయాన్ని గమనించాలి. పై వాటిలో ఏది మనకు అందుబాటులో ఉంటే అది మనము గులాబీ పురుగు నివారణకు మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.